రైట్. ఇక మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొందరైతే సర్పంచ్లు ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చారు కుక్కల్ని చంపేస్తామని. సో రీసెంట్ గా మనం చూసాం చాలా మంది సర్పంచ్లు కూడా వీధి కుక్కల్ని చంపేయడం చూసాం. సో దీనిపై అయితే రేణుదిశ తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. యా షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఈ మధ్య కాలంలో జస్టిస్ విక్రమ్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీధి కుక్కల పైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. సో వాటికి ఫుడ్ పెట్టే వాళ్ళు, ఒకవేళ పెంచుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెంచుకోవాలి, వాటిపైన చర్యలు తీసుకోవాలి. అంటే 9 ఏళ్ల బాలుణ్ణి కరిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కుక్కలకు సంబంధించి వీధి కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే, రేబీస్ వ్యాధి పెరుగుతుంటే, సో మనుషులు ప్రాణాలు చచ్చిపోతుంటే కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని దీనిపైన సంచలన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో, జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. సో చాలా కాలం నుంచి దీనిపైన ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా కూడా దీని మీద తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ గతంలో జిహెచ్ఎంసీలో పరిధిలో కూడా కొంతమంది ఎన్జిఓలు ఎవరైతున్నారో సో వాళ్ళంతా కూడా చాలా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీధి కుక్కల్ని చంపేస్తున్నారని, ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో కూడా వీధి కుక్కలు కరుస్తున్నాయని చెప్పేసి వాటిని చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. వీధి కుక్కలు ఏవో 1-2 అగ్రెసివ్గా ఉన్నంత మాత్రాన 100-5 అగ్రెసివ్గా ఉండొచ్చు. వాటి నేపథ్యంలో మిగతా కుక్కలన్నింటికీ ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? రెండు దేశాలు కూడా చాలా సంచలన కామెంట్స్ చేసింది. సో మగవాళ్ళు అంతా ఉన్నారు, మరి అందులో కొంతమంది రేపిస్టులు ఉంటారు, కొంతమంది మర్డరర్స్ ఉంటారు. ఇలా ఈ లెక్కన మనం మగవాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలా అని తను కంపేర్ చేసింది. కుక్కలకు, మగవాళ్ళకి, మనుషులకు కంపేర్ చేస్తూ రెండు దేశాలు చాలా సంచలనంగా మాట్లాడుతూ ఆ కుక్కలను నేను పెంచుకుంటాను, అవసరమైతే వాటిని చంపొద్దంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో హైదరాబాద్లో కూడా కుక్క దాడులు చాలా తీవ్రంగా జరిగాయి. దాడులు జరిగినటువంటి టైంలో కూడా ఆ రోజు నగర మేయర్ విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి కూడా కుక్కల విషయంలో సింపతి చూపిస్తూ మాట్లాడారు. అది దానిపైన రామ్ గోపాల్ వర్మ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఆ కుక్కలన్నింటినీ మీ ఇంట్లో తీసుకొచ్చి పెంచుకోండి, కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే మీరు కుక్కల మీద సింపతి ఇస్తున్నారు, మనిషి ప్రాణానికి ఇచ్చే విలువ కుక్క ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ ఒకటేనా అంటూ గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశం పైన చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. బట్ ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్స్ నేపథ్యంలో వీధి కుక్కల నివారణ కోసం తగిన చర్యలు చేపట్టాలి అంటే ఆ కుక్కల్ని చంపి పూడ్చిపెడుతున్నారు. సో ఇది ఈరోజు చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. సో రెండు దేశాలు కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగానే రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి వాటిని చంపేయడం ఎంతవరకు కరెక్టు? మర్డర్స్, రేపులు జరుగుతున్నాయి అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ కూడా చంపిస్తున్నారా? కొన్ని అగ్రెసివ్గా ఉంటే ఆ కొన్నింటి మీద నివారణ చర్యలు తీసుకోవాలి, లేదంటే వాటికి ఇంకేమైనా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప కుక్కల్ని పూర్తిగా లేకుండా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లని చెప్పేసి మరి వాహన తయారీ కంపెనీలను మీరు రద్దు చేస్తారా? వాటి కంపెనీలను మూసేస్తున్నారా? దోమలు గరుస్తున్నాయి అట్లని చెప్పేసి దోమల్ని కూడా చంపేస్తున్నారా? రేపులు జరుగుతున్నాయి, మగవాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారా? మద్యం దాగి చాలామంది యాక్సిడెంట్లు చేస్తున్నారు, మరి అట్లని చెప్పేసి వైన్ షాపులు మూసేస్తున్నారా అంటూ కొన్ని ప్రశ్నల వర్షాలు కురిపించింది ఈరోజు రెండు దేశాలు. మాట్లాడదాం. మనతో పాటు హనుమంత గారు ఉన్నారు, ఎన్జిఓ నడిపిస్తున్నారు ఆయన. సో ఈ అంశం పైన కుక్కలకు, వీధి కుక్కలకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా రోజుల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా. హనుమంతరావు గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా చూస్తున్నారు? చాలా కాలం నుంచి మీరు కూడా ఫైట్ చేస్తున్నారు, మీ ఎన్జిఓ నుంచి చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సో ఈరోజు రెండు దేశాలు కూడా మాట్లాడారు. అఫ్కోర్స్ ఎంతకంటే ముందే మీరు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కాషన్సే కానీ సుమోటోగా తీసుకొని తో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి చర్చను ఎట్లా చూస్తున్నారు హనుమంతరావు గారు? రెండు దేశాల గారిని నేను సపోర్ట్ చేస్తానండి. తను మాట్లాడింది 100% కరెక్ట్. సో ఫస్ట్ ఒకటి, మన హ్యూమన్స్, మన మనుషులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి సృష్టి, ఈ భూమి ఎవరి సొంతం కాదు, ఇది అందరి సొంతం. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి హాని జరగకుండా ఎలా బ్రతకాలో మనం నేర్చుకొని అలా మనం బ్రతుకుని ముందుకు సాగనివ్వాలి. సో యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నాం అందరం. ఇప్పుడు మనం మనుషుల వల్ల మనుషులు కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సో అటాక్స్ జరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటాం. అలా ఏదో ఒక ₹1,00,000 నేను జేబులు పెట్టేసుకుని అర్ధరాత్రి నడుచుకుంటూ నేను వెళ్ళను. సో మనుషుల మీద మనుషులకే నమ్మకం లేదు. ఇది నేచర్. సో నేచర్ లో అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదంతా మిక్స్. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగే యానిమల్స్ లో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి. అంటే చెడ్డవి నేను అనను, ఎందుకంటే అది ఎందుకు చెడ్డదైంది అనేది అనాలిసిస్ చెయ్యాలి. మనుషులు కూడా పుట్టిన వెంటనే ఎవరు చెడ్డవాళ్ళు అవరు.
వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది దొంగతనం చేసే పరిస్థితులు వస్తాయి, కొంతమంది మర్డర్లు చేసే పరిస్థితులు వస్తాయి, ఇలా ఇలా వెళ్ళిపోతుంది. సో అలాగే మనుషుల ప్రాణాలు మనుషులు పోతున్నాయి, కూడా చిన్న పిల్లల్ని కొరికి పీకి చంపేస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం చూసాము, అంటే అమాయకమైనటువంటి పిల్లల ప్రాణాలు పోతున్నాయి. సో పెద్దలంటే తిరగబడ్డమా లేదంటే కర్రబట్టి కొట్టడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి. 9 ఏళ్ల బాలుడి మీద కుక్క అటాక్ చేసి చంపేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. సో ఈ విషయంలో అఫ్కోర్స్ ఎన్జిఓగా ఉన్నారు కాబట్టి కుక్కల విషయంలో ఆ కుక్కలు ఉంటే తప్పేమిటి, కొన్ని ఉంటాయొచ్చు అనొచ్చు. బట్ ఆ కొన్నిటితోనే ప్రమాదం లేదు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటికే స్టెరిలైజ్ చేసినటువంటి కుక్కల్ని అకారణంగా చంపేశారు అన్నది కూడా ఈరోజు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. సో ఈ స్టెరిలైజ్ విషయంలో కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ ఎట్లా ఉండాలి? ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఎస్, ఈ యానిమల్ ఎన్జిఓస్ కానీ యానిమల్స్ కి ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ వీళ్ళు యాక్చువల్ గా చేస్తుంది సమాజం కోసం అండి. వీళ్ళు యాక్చువల్ గా చేస్తుంది జంతువుల కోసం కాదు, సమాజం కోసం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు వీధిలో ఉండే కుక్కలు గనక వాటికి ఫుడ్ లేకపోతే ఎవరైనా కవర్స్ పట్టుకుని వెళ్తుంటే వాటికి ఆకలేస్తే ఆ కవర్స్ లాక్కొని వెళ్ళిపోతాయి. మీరు కోతులను చూసే ఉంటారు. వాటికి ఆకలేస్తే ఎవరైనా వాళ్ళు చేతిలో కవర్ పట్టుకుని వెళ్తుంటే వచ్చేస్తాయి, టక్మని లాగేసుకుని వెళ్ళిపోతాయి. సో అలాగే యానిమల్స్ కూడా దాడి చేస్తాయి. అదే యానిమల్స్ కి కడుపు నిండా వాటికి ఫుడ్ పెడితే, డాగ్స్ కి వాటికి వాటర్ మంచి ఫ్రెష్ వాటర్ పెడితే అవి తాగి పడుకుంటాయి, ఎవరి జోలు రారు. నంబర్ 1. నంబర్ 2, అవి వాటి జోలి మనం పోకుండా మన బ్రతుకుతూ వాటి బతకనిస్తే ఆ రోడ్డు మీద పడుకునే దాని జోలి పోకుండా మన పాటికి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అది కరవు, అటాక్ చేయవు. మనం రాళ్ళు వేసి కొట్టడం, కర్రలు తీసుకుని కొట్టడం, వాటిని ఇంటి దగ్గరికి వస్తే మన గేట్ దగ్గరికి చీదరించుకొని పంపేయడం, ఇది ఒక రకమైన ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి, ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల సైకలాజికల్ గా అవి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ట్రామాలోకి వెళ్ళిపోయి, అవి ఏం చేస్తున్నాయో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి ఈ అటాక్స్ జరుగుతాయి. సో దానికి కామన్ రీజన్ మన మనుషుల బిహేవియర్ అండి. ఫస్ట్ ఇది మారాలి. ఇది మారి వాటికి ఫుడ్ పెట్టనిచ్చే వాళ్ళని ఫుడ్ పెట్టనివ్వాలి. మీరు అన్నట్టు పెట్టకుండా హనుమంతరావు గారు, మనుషుల బిహేవియర్ అంటే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు వాటి జోలికి పోము, ఎందుకంటే కుక్క కరుస్తా అన్నటువంటి విషయం తెలుసు. కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా. సో చిన్నపిల్లలు అయితే వాటి జోలికి పోవాలి అట్లాంటి ధోరణి అయితే వాళ్ళలో ఉండదు కదా. సో కనీసం ఊహదైనటువంటి పిల్లల విషయంలో కూడా కుక్కలు కరిచి చంపేసిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలో. రైట్, అది చెప్తున్నాను. చిన్నపిల్లలు డాగ్స్ తో బయట వీధుల్లో ఆడుకునే సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. మరి వాళ్ళని ఎందుకు కరవట్లేదండి? ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాటితో ఎలా ఉండాలో చెప్పారు. ఒక కంపాషనేట్ గా, ఒక ప్రేమగా, మనుషులు ఎలా చూసుకుంటున్నారో జంతువులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటే ఎవరి మీద హాని చేయవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంచెం ఎద్దులు వీటన్నిటిని వాడడం తగ్గించారు. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత, ఫార్మర్స్ ని తీసుకుంటే అంతకుముందు రైతులు ఎద్దుల్ని దున్నపోతులతో వ్యవసాయం చేసేవాళ్ళు. అవి అన్ని పొడిచేవి కాదు. కొన్ని మనకు తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎద్దు పొడిచి రైతు చనిపోయాడని చెప్పేసి. అన్ని ఎద్దులు పొడలేదు కదా, ఏదో కొన్ని ఎద్దులే పొడిచాయి. అంటే అవేదో ఇరిటేట్ అయ్యాయి, వాటి మీద ఓవర్లోడ్ వేయడమో, వాటిని ఫ్రస్ట్రేషన్ గురి చేయడమో ఆ రైతు బిహేవియర్ వల్ల అవి పొడిచాయి. అంతేగాని ప్రతి యానిమల్ ఇదే అండి. నేచర్ ఎప్పుడు అవి చెడ్డగా బిహేవ్ చేసే విధంగా వాటిని సృష్టించిన దేవుడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఈ భారతదేశంలో కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ సమస్య? ఎందుకు వచ్చింది అంటే, నంబర్ 1, వాటి పాపులేషన్ పెరిగిపోయింది. ఈ మున్సిపల్ బాడీస్, పంచాయతీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీస్, ఇవి ప్రాపర్ వాటి బర్త్ కంట్రోల్ చేయడం ఆపేశాయి ఆర్ తగ్గించేశాయి. వాళ్ళ కరప్షన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చే ఫండ్స్ ని డబ్బులు తినేయడం మొదలు పెట్టారు. చెయ్యమని డబ్బులు ఇస్తే స్టెరిలైజేషన్ చేయకుండా, వాటి పాపులేషన్ కంట్రోల్ చేయకుండా వదిలేశారు. నంబర్ 1. నంబర్ 2, మన మనుషులు వాటికి ఫుడ్ పెట్టకుండా వాటిని ఊరికే ఇరిటేట్ చేస్తూ ఇలా చేయడం వల్ల ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండి. ఇది ఈ రోజు వచ్చిన ఎఫెక్ట్ కాదు. ఇది ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వల్ల అవి ఒక రకమైన ఇరిటేషన్ గురైపోయి అటాక్ చేస్తున్నాయి. కానీ చిన్న పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి, ముసలి మీద అటాక్ చేస్తున్నాయి. అవి నార్మల్ గా చేయవండి. ఇప్పుడు మీరు నాకు చూపించండి, నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను మీరు రాజు న్యూస్ ద్వారా. పలాని ఏరియాకి నన్ను వెళ్ళమని చెప్పండి, అక్కడ ఒక 20 డాగ్స్ ఉన్నాయి లేదా 50 డాగ్స్ ఉన్నాయి, నన్ను వెళ్ళమని చెప్పండి, నేను వెళ్ళి వాటితో ఆడుకొని వస్తాను. మీరు లైవ్ షూట్ చేసి కావాలంటే. నేనేమంటారు, కుక్కలని డిస్టర్బ్ చేస్తే అవి కరుస్తాయి, వాటిని కొట్టే ప్రయత్నం చేస్తే అవి కరుస్తాయి అని ఇందాక మీరు ఒక మాట ఉన్నారు. ఐ థింక్ గౌరీ వందన గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు.
వన్ సెకండ్ 100%. ఐ విల్ టాక్ మీతో మళ్ళీ మాట్లాడతాను హనుమంతరావు గారు. గౌరీ వందన గారు నమస్తే. గౌరీ గారు వినిపిస్తుందా? ఐ థింక్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు గౌరీ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. హలో అండి, నమస్తే. యా, ఇందాక హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, వాటిని కొడితేనే అవి తిరిగి కొడతాయని చెప్పేసి. గతంలో నేను ఎందుకు ఇందాక రామ్ గోపాల్ వర్మ ఆ రోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి కుక్కల మీద సింపతి చూపిస్తే అవి కరుస్తాయి, వాటిని కాపాడాలి, కుక్కలు అన్నప్పుడు కరుస్తాయని చెప్పి మాట్లాడారు. తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి అన్నారు. కుక్కలకు ఫీడ్ తప్పేం కాదు, కుక్కలు పెంచుకో, కానీ వాటిని కొడితేనే అవి కరవవు. ఈవెన్ చాలా వరకు ఇండ్లలో పెంచుకునేటువంటి కుక్కలు కూడా కొత్త వ్యక్తి రాగానే అటాక్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక అభద్రతా భావం, ఒక భయంలోకి వెళ్తూ ఉంటాయి. మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక డాగ్ లవర్ ఆయన కార్ దిగి ఒక కుక్కకి ఏదో కాలు ఇరిగింది, ఏదో బండి వెళ్ళింది, సహాయం చేద్దామని చెప్పేసి ఆ కుక్క దగ్గరికి వెళ్ళారు. ఈవెన్ డాగ్ లవర్స్ కుక్కని హ్యాండిల్ చేసే విధానం వేరు అండ్ మిగతా వాళ్ళు వేరు. సో ఈ రెండు రకాల వర్గాలు ఉంటాయి. సో డాగ్ లవర్ కుక్కకి హెల్ప్ చేద్దామని పోతే అదే కుక్క కరిస్తే, సో ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? కుక్కలు కరుస్తాయి, వాటి నైజం అది. సో అది జరుగుతున్నాయి. ఈవెన్ ఇంట్లో ఉన్న కుక్కలు కరుస్తున్నాయి, వీధిలో ఉన్నటువంటి కుక్కలు కరుస్తున్నాయి, వెరసి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కుక్కల్ని చంపాలని చెప్పేసి ఎవరు అనట్లా. స్టెరిలైజ్ చేయాలి, ప్రభుత్వాలు పనిచేయాలి, మున్సిపాలిటీలు పనిచేయాలి. సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుందంటే మున్సిపాలిటీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కుక్కల్ని చంపడం ప్రధానం కాదు. సో ఎట్లా చూస్తున్నారు వందన గారు, నేను మాట్లాడినటువంటి మాటలు మీరు ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, ఒక విషయం, డాగ్ మెనేస్ అంటున్నారు కదా, ఇది ఎందుకు అసలు ఎక్కువైంది అనేది ఎవరైనా ఆలోచించారా? ఈ రోజు ఇక్కడ చాలా చోట్ల విషమిచ్చి చంపేస్తున్నారు డాగ్స్ ని. అసలు డాగ్ మెనేస్ కి కారణం ఎవరు? సిస్టమ్ టోటల్ గా ఫెయిల్యూర్ అని ఒక ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? ఎందుకంటే వినండి, బేసిక్ థింగ్ ఏంటంటే, మనకి 2001 లోనండి ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 2026 లో ఉన్నాం, అంటే 25 years అయింది. మరి కరెక్ట్ గా వర్క్ చేస్తుంటే ఇన్ని డాగ్స్ అన్స్టెరిలైజ్డ్ ఎందుకు ఉన్నాయి? ఇంత డాగ్ మెనేస్ ఎందుకు అవుతుందండి? ఎవరి దగ్గరైనా డేటా ఉందా? క్లియర్ డేటా ఉందా? ఎవరైతే ఏబీసీ ఆపరేషన్స్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఇంత పర్సెంట్ మేము చేయగలిగా మన డేటా ప్రొవైడ్ చేయగలుగుతారా? లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రొవోకింగ్, అంటే వెళుతున్న కామ్ గా వెళ్ళిపోడండి ఒకడు, డాగ్ ని తన్ని వెళ్తుంటాడు. అలాంటి ఇన్సిడెంట్స్ మా దగ్గర విజువల్స్ తో పాటు చాలా ఉన్నాయి, ఎవిడెన్సెస్ కూడా మేము సబ్మిట్ చేయగలుగుతాం. ప్రొవోకింగ్, అటాకింగ్ మోడ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అవి డిఫెన్స్ చేసుకోవడానికి అటాక్ చేస్తాయంటే అది నైజం. అది ఈవెన్ మనమైనా కూడా ఊరుకోం కదా, మనకి ఎవరైనా ఎదురు తిరిగితే. ఎదురు తిరిగితే కరుస్తుంది ఒప్పుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో ఇంకొకటి, మీరు ఇందాక చెప్తున్నారు చిన్నపిల్లలు అని. ఇప్పుడు 3 years 4 years బాబుని తల్లిదండ్రుల పర్యవేక్షణలో రోడ్ల మీదకి రావాలి గాని విడిగా ఎలా వదిలేస్తున్నారు రోడ్ల మీద? అదొకటి చెప్పండి. డాగ్ అటాక్ అవనక్కర్లేదు, అక్కడ కిడ్నాప్ అవ్వచ్చు, యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు కదా. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదండి. మరి 3-4 సంవత్సరాల పిల్లల్ని రోడ్ల మీదకి ఎందుకు వదులుతున్నారండి తల్లిదండ్రులు ఎవరు లేకుండా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, 2021 నుంచి 2026 వరకు, అంటే 25 సంవత్సరాల్లో ఏబీసీ స్క్వాడ్ ఏం చేస్తుందని చెప్పేసి. మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? ఎంత డేటా ఉందన్నది మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? అసలు ఏబీసీ స్క్వాడ్ ఏమైనా పని చేస్తుందా? సో వాళ్ళ పనే వాస్తవానికి వాళ్ళదే క్రియాశీలకమైనటువంటి పని. సో వాళ్ళ పని ఏంటి, ఏం జరుగుతోంది, సుప్రీంకోర్టు ఎందుకు సుమోటో తీసుకుంది, సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఏబీసీ స్క్వాడ్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు, మున్సిపాలిటీల్లో కుక్కలు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఈ రియాక్షన్ రావట్లేదు? అదే శ్రీకాంత్ గారు, కనీసం ఒక 20 సంవత్సరాలు కరెక్ట్ గా పని చేసుంటే ఇంత మెనెస్ అయ్యి ఉండేది కాదు, ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేదే కాదు కదా. మరి ఎక్కడి నుంచి ఊడిపడుతున్నాయి అన్స్టెరిలైజ్డ్ డాగ్స్, అన్ఆపరేటెడ్ డాగ్స్ చాలా కనపడుతున్నాయి రోడ్ల మీద. అంటే ఎంతవరకు మీరు సక్సెస్ చేయగలిగారు ఏబీసీని? ఈ 20 years అండి, చాలా పెద్ద లైఫ్ టైం అది 20 years అంటే. మరి అడగొచ్చు కదా సుప్రీం కోర్టు, మిగతా గవర్నమెంట్స్ ని డేటా ఎక్కడుంది, మీరు ఎంత చేశారు, మరి ఫండ్స్ అన్ని ఎక్కడున్నాయి, ఎన్ని ఆపరేషన్స్ చేశారు, సబ్మిట్ చేయండి అని ఎందుకు అడగలేకపోతుంది సుప్రీం కోర్టు డైరెక్ట్ గా వాటిని? ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పు వల్ల చాలా వేల సంఖ్యలో డాగ్స్ ని చంపేస్తున్నారు. మరి దీనికి ఎవరు ప్రైస్ పే చేస్తారు? అన్యాయంగా చంపేస్తున్నారండి. సో యాక్చువల్గా చేయాల్సినవి ఏంటి అంటే, వీటికి నిజానికి కేర్ సెంటర్స్ ఉంటాయి, డాగ్ సెంటర్స్ ఉంటాయి అండ్ డాగ్ షెల్టర్స్ ఉంటాయి. వాటికి ఒకవేళ స్టెరిలైజ్ చేస్తే కనుక, సో వాటిని స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని వదిలేయచ్చు. అండ్ మోర్ ఓవర్ వాటికి కూడా యాంటీ రేబీస్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఐ థింక్ సో
వేయాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. బట్ చంపేయడం ఇస్ నాట్ కరెక్ట్. మళ్ళీ వాటి పురోగతి లేకుండా చూడాలి. ఈ 26 సంవత్సరాల్లో మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే ఇది సుప్రీంకోర్టునే కదిలించేటువంటి ప్రశ్న. అందుకే కదా సార్ మేము ఇంత యుద్ధం చేస్తున్నాం. 3 months నుంచి, గత 3 నెలల నుంచి సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి మేము నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నాం. జిహెచ్ఎంసీతో కానీ గవర్నమెంట్ తో కానీ అందరినీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మాకు వీలైనంత వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నామండి ఈ కిల్లింగ్స్, మాస్ కిల్లింగ్స్ ఆపటానికి. ఇంకా మీ సపోర్ట్ కొంచెం కావాల్సి ఉంది, మీడియా సపోర్ట్. ఎందుకంటే ప్రతి గ్రామ సర్పంచ్, ప్రతి గ్రామాల్లో ఇదే జరుగుతుంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. వచ్చిన వాటికైతే ఎఫ్ఐఆర్స్ అన్ని ఫైల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది నేరం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష కూడా పడుతుందండి. సో అంటే మీరు అబ్జర్వ్ చేసిన రికార్డ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు నెలల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. మీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుమోటో తీసుకుందో అప్పటి నుంచి కూడా మీరు ఫైట్ చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సో జనరల్గా మీ అబ్జర్వేషన్ ఏముంది? ఈరోజు ఎందుకు ఇంత అగ్రెసివ్గా, అఫ్కోర్స్ గతం నుంచి మీరు మాట్లాడుతున్నారు, ఈరోజు ఒక బలమైనటువంటి వ్యక్తి, సెలబ్రిటీ ఇలాంటి హోదా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఈ అంశం ఇంకా బలంగా పోతుంది ప్రజల్లోకి. ఈరోజు రెండు దేశాలు కూడా మాట్లాడారు. ఏ అంశాలని మీరు పరిశీలనలో ఉన్నాయి, ఏ అంశాలు మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఏ అంశాలంటే అదేనండి, 25 years నుంచి ఏం జరిగింది? ఎందుకంటే ఇది చాలా నెగ్లిజెంట్ ఫీల్డ్. ఇది ఎవరు ఒక సామాన్య మానవుడు పట్టించుకునేంత టైం ఉండదండి యానిమల్స్ గురించి కానీ, యానిమల్ వెల్ఫేర్ గురించి కానీ. మేము ఇందులో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు రియాలిటీస్ అన్ని తెలుసు. సో అదే అడుగుతున్నాం, మరి వచ్చిన యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని ఏమయ్యాయి? ఎంతవరకు మీరు సక్సెస్ చేయగలిగారు? ప్రజల్లో ఎంత అవేర్నెస్ తేయగలిగారు? అవేర్నెస్ అనేది బెస్ట్ పార్ట్ కదండి. ఇప్పుడు అవగాహన ఉంటేనే ఎవరు వాటి జోలికి పోరు. చంపటం నేరం, మళ్ళీ శిక్ష పడుతుంది. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అందరం కూర్చొని ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేద్దాం. వాటికి వ్యాక్సినేషన్ చేయించాలి, ఆపరేషన్స్ చేయించాలి. సో దట్ మనం వాటి పాపులేషన్ ని అరకట్టగలుగుతాం. ఇది మెయిన్ సొల్యూషన్ అనమాట. ఇది దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎస్ హనుమంతరావు గారు, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డాగ్స్ విషయంలో ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ జనాలకు తెలియక ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. మున్సిపాలిటీ కంప్లైంట్ చేయాలి, అప్పుడు ఏబీసీ స్క్వాడ్ వస్తుంది. ఏబీసీ స్క్వాడ్ వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయి వాటికి స్టెరిలైజ్ చేయడమా, లేదంటే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం, మళ్ళీ వాటిని వదలడమా, ఇది చేస్తూ ఉంటారు. చంపే హక్కు వాళ్ళకి లేదు, మనుషులకి లేదు, ఎవరికి లేదు. బతికే హక్కు ప్రతి జీవికి ఉంటుంది భూమి మీద. బట్ ఇక్కడ ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీలాంటి ఎన్జిఓలు ఎంత డాగ్స్ బ్రతకాలని కోరుకొని యుద్ధాలు, ఫైట్లు చేసినా కానీ కొంత చేంజ్ ఓవర్, కొంత రియలైజేషన్, కొంత తెలియాల్సినటువంటి అవసరం ప్రజలకు కూడా ఉంది. సో వాళ్ళను ఎట్లా చైతన్యపరచాలి కుక్కల విషయంలో, డాగ్ స్ట్రీట్ విషయంలో? మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నామండి. మేము ఆడియో, మన వీడియోస్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కానీ, లేదా కొన్ని కాలనీస్కి వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం కానీ, యానిమల్స్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్ట ప్రకారం ఇలా చేయకూడదు, ఫస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాటికి ఫుడ్ పెట్టనివ్వండి. ఇప్పుడు మాకు ఫీడర్ హెరాస్మెంట్ కేసెస్ చాలా వస్తాయి డైలీ. సో మన హైదరాబాద్ మొత్తం చూసుకుంటే కొన్ని వేల మంది ఈ డాగ్స్ కి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేపిస్తారు. ఈ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, ఎక్కడైతే ఫీడర్స్ లేని ఏరియాల్లో ఉన్నారో అవి మన జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అంటే పర్సెంటేజ్ చూసుకుంటే సగం పర్సెంటేజ్ కన్నా ఎక్కువే ఈ ఫీడర్సే వాళ్ళంతా వాళ్ళే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అయినా పాపులేషన్ ఇంకా ఎందుకు పెరిగింది ఎక్కువ అంటే, డాగ్ పాపులేషన్ వాళ్ళు చేసేది సరిగ్గా చేయట్లేదు మున్సిపాలిటీస్. సో మా సైడ్ నుంచి మేము చట్టాల గురించి అవేర్నెస్ చెప్తున్నాము. డాగ్స్ కి ఫుడ్ పెట్టాలి అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ మన కాన్స్టిట్యూషన్ లో. దాని గురించి కూడా మేము అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాము. ఈవెన్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ కుక్కలను చంపడం కూడా చట్ట విరుద్ధమే. పాయింట్ ఎగ్జాక్ట్లీ అండి. అవి కూడా మేము సోషల్ మీడియా ద్వారా గానీ, మీలాంటి న్యూస్ ఛానల్ మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ద్వారా గానీ మేము ఎప్పటికప్పుడు ఈ చట్టాల గురించి ఉన్నాం. డాగ్స్ ఏ యానిమల్ ని కానీ, వాటికి పాయిజన్ కానీ, లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ, స్టోన్ తీసుకుని కొట్టడం కానీ అసలు ఏవి చేయకూడదు. ఏది చేసినా మన చట్ట ప్రకారం నేరం. వాళ్ళు అనవసరంగా జైలుకి పోతారు. అప్ టు 3 years చట్ట ప్రకారం నేరం. కరెక్ట్ హనుమంతరావు గారు. రైట్ టు లైఫ్ అనేది ఇది ప్రజలకే ముందు ఆపాదిస్తుంది కదా అన్నది కూడా ఇంకొక నుంచి వస్తున్నటువంటి వాదన. సో జనరల్గా మనం చూస్తాం, మీరు ఇందాక మొదటి మాటల్లో కూడా
కుక్కలను డిస్టర్బ్ చేస్తేనే అవి కరుస్తాయి, అవి ఎగబడతాయి. ఈవెన్ పిల్లల్ని కంట్రోల్ చేసుకొని పిల్లల్ని ఇంట్లో పెట్టుకోండి వీధి కుక్కలు ఉన్నప్పుడు. ఈవెన్ ఎవరైనా కానీ బయట కుక్కల్ని అని చెప్పేసి చిన్నపిల్లల్ని కనీసం పాల ప్యాకెట్లు కూడా మన ఇళ్ళలో ఎవరు పంపించరు కుక్కలు ఉన్నాయని చెప్పేసి. బట్ అనూహ్యంగా ఆ పిల్లలు ఏమనకపోయినా కానీ కుక్కలకు భయపడతా ఉంటారు. ఒకేసారి 3-4 కుక్కలు వచ్చి గుమిగూడతాయి. ఎవరో పెద్దలు వచ్చేసి మళ్ళీ అక్కడటువంటి కుక్కలను బయటకు తరిమి కొట్టేటువంటి పరిస్థితి. సో దీన్ని తప్పేవరిది అని అంటే మళ్ళీ ఇక్కడ ఏబీసీ స్క్వాడ్ని అనాలి, మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీలని అనాలి. ఎందుకంటే మున్సిపాలిటీలు సరిగ్గా పనిచేస్తే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లా లేదంటే వాటికి సంబంధించినటువంటి స్టెరిలైజింగ్గా చేస్తే అంటే ఆ డెవలప్మెంట్ అనేది రాదు, ఆ పరంపర అనేది జరగదు, మళ్ళీ ఇంకో సంతతి రాదు. 21 ఏళ్ల నుంచి ఏం జరుగుతోందని ఈరోజు వందన గారు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకు రీచ్ అవ్వాల్సినటువంటి ప్రశ్నే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా సందర్భాల్లో కొన్ని కుక్కలు ఇందాక రేణుదేశాయ్ గారు అన్నట్టు, అఫ్ కోర్స్ మీ మాటలు మీరు అన్నట్టు, కారులో వెళ్తున్నా వెంటబడతాయి. మరి కారులో ఉన్న వాళ్ళైతే కుక్కల్ని ఏం డిస్టర్బ్ చేయరు. ఈవెన్ 2 వీలర్లో వెళ్తున్నా కానీ కొన్ని కుక్కలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, కరవడానికి వస్తూ ఉంటాయి. ఈవెన్ అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ ఒక వీధిలో వెళ్తున్నా కానీ గ్రూప్ ఆఫ్ డాగ్స్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏ సంబంధం లేకపోయినా అలాంటి కుక్కలు వస్తున్నాయి. అక్కడ మనుషుల ప్రాణాలకే మళ్ళీ ఎఫెక్ట్ కదా, మనుషుల ప్రాణాలే పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకే మళ్ళీ రేపొద్దున ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి, చిన్నపిల్లలు కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి. సో చాలా సందర్భాల్లో కుక్కల్ని ఎవరు రెచ్చగొట్టరు నాకు తెలిసి, కుక్కలకు భయపడతారు. బట్ ఇట్లాంటి కుక్కల విషయంలో ఏం చర్యలు తీసుకోవాలనేదే నా పాయింట్. కొన్ని రీజన్స్ నేను చెప్తానండి. ఇప్పుడు ఒక మదర్ డాగ్ ఉంది, ఓకే, ఆ రోడ్డు పక్కన ఎక్కడో డెలివరీ చేసింది. ఆ చిన్న చిన్న పప్పీస్ కొంచెం పెద్దగా అయిన తర్వాత అటు ఇటు రోడ్డు క్రాస్ చేస్తూ ఒక వెహికల్ కింద పడి చనిపోయాయి అనుకోండి. అప్పుడు ఆ ఫిమేల్ డాగ్, ఆ మదర్ డాగ్ అగ్రెసివ్ అవుతుంది, ఆ వెహికల్స్ వెంట పరిగెడుతుంది. అవి బిడ్డలను కోల్పోయాయండి. మనుషులైనా జంతువులైనా తల్లి ప్రేమ ఒక్కటే, వాటి బిడ్డలను కోల్పోయింది. ఇప్పుడు మన పిల్లలు మన కళ్ళ ముందు పోతే ఎంత బాధ వేస్తుంది. అదే బాధ భగవంతుడు నేచర్ రూపంలో ప్రతి జంతువుకి, ప్రతి బర్డ్స్ కి, అన్నిటికీ ఇచ్చాడండి. హనుమంతరావు గారు చాలా మనస్సు కదిలించే మాట అన్నారు. ఈ మాట తర్వాత ఇంకొక ప్రశ్న కూడా లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం వెహికల్ మూవ్మెంట్ స్లోగా కారు పార్కింగ్ చేసాము, కింద ఏమన్నా డాగ్స్ ఉన్నాయా అది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కనుక ట్రావెల్ చేస్తే అది 100% అవి వెనకబడ్డం ఆపేస్తాయి. నంబర్ 1. నంబర్ 2, కొంతమంది ఎక్కువ స్పీడ్ లో వెళ్ళిపోతుంటారు. మన గవర్నమెంట్ పెట్టిన స్పీడ్ లిమిట్ మెయిన్ రోడ్స్ లోనే సిటీలో 30 కన్నా ఎక్కువ పోకూడదు. 80, 90 వెళ్ళిపోతుంటారు. ఆ స్పీడ్ పోయేసరికి వాటికి భయం వేసేసి మనల్ని అలర్ట్ చేయడం కోసం అవి మన వెహికల్స్ అంటే పరిగెడతాయి. నంబర్ 2. అలర్ట్ అని మాత్రం అనకండి, అలర్ట్ అనేది ఉండదు. కుక్కలు అయితే మనుషులు అలర్ట్ చేయి అటాక్గే వస్తాయి. అవి భయపడతాయండి. అంటే అలర్ట్ అంటే వాటిని అలర్ట్ చేసుకోవడం కోసం, మనల్ని అలర్ట్ చేయడం కాదు. అవి భయపడిపోయి ఈ ఎక్కడ నా మీద ఎక్కేస్తాయో, మమ్మల్ని చంపేస్తారో ఈ వెహికల్స్ అనే ఉద్దేశంతో అవి చేస్తాయి. నంబర్ 3, నైట్ టైంలో ఎప్పుడు వెళ్ళినా కొంచెం మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అండి. నేను అబ్జర్వ్ చేశాను స్ట్రీట్స్ మీద ఎవరో ముసుగేసుకొని, ఒక స్వెటర్ వేసుకొని, ముసుగేసుకొని ఒక సస్పీషియస్ పర్సన్ లాగా గనక ఆ రోడ్ల మీద అలా వెళ్ళిపోతూ ఉంటే వాటికి డౌట్ వస్తుంది, వీళ్ళు ఏదో సమ్ సస్పీషియస్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు, దొంగ లేకపోతే ఏంటో అనేది. అలాంటప్పుడు అవి అరవడం మొదలు పెడతాయండి. సింపుల్, వీటన్నిటికీ సింపుల్ లాజిక్ అండి. వెహికల్స్ స్పీడ్ గా వెళ్లకుండా వెహికల్స్ స్లోగా వెళ్ళడం. ఒకవేళ బైక్స్ ఏదైనా చేంజ్ చేసినప్పుడు బైక్ అక్కడ ఆపితే అవి కూడా అటాక్ చేయవు, ఎప్పుడు అటాక్ చేయవు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎవరైనా వెహికల్ స్పీడ్ వెళ్తున్నప్పుడు బైక్ వాళ్ళు స్టాప్ చేసేసి అక్కడే పెడితే అక్కడే ఆగిపోతాయి అవి. ఆ తర్వాత స్లోగా మూవ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఇంకో పాయింట్, వందన గారు, మనుషుల ప్రాణాలు ముఖ్యమా, కుక్కల ప్రాణాలు ముఖ్యమా? కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు పోతుంటే ఆ కుక్కల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదే నడుస్తోంది. సో ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ మొత్తాన్ని చంపేస్తున్నారు అన్న వాదన ఒకవైపు, లేదు అగ్రెసివ్గా ఉన్నటువంటి కుక్కలు మాత్రమే చంపేస్తున్నారు ఒకవైపు. సో ఇది చంపడం వరకు వెళ్తుందంటే వ్యవస్థ ఎక్కడ లోపం జరుగుతుంది, వ్యవస్థలో లోపాలు ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. మోరోవర్ ఏంటంటే కోర్స్ మనం అబ్జర్వ్ చేసినటువంటి చాలా సందర్భాల్లో కూడా కుక్కలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఎక్కడ చెత్త ఉంటుందో, ఎక్కడ తిని పారేసినటువంటి వ్యర్థాలు ఉంటాయో, సో ఎక్కడైతే కొంత స్లమ్ ఉంటుందో అట్లాంటి ప్రాంతాల్లోనే కుక్కలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఎక్కడ ఉంటుంది మళ్ళీ అంటే మళ్ళీ అదే మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుంది, మళ్ళీ ప్రజలు వేసేటువంటి చెత్త మీదకే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? సో చంపడం కాకుండా, చంపడాన్ని అందరూ వ్యతిరేకించాల్సిందే, బట్ వాటికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి?
అవేర్నెస్ అనేదే బేసిక్ థింగ్ ఇక్కడ చేయాలి. అవగాహన లోపం వల్లనే ఇవంతా జరుగుతున్నాయి. ఇంకొకటి, మున్సిపాలిటీ ఒకటే వర్క్ చేయట్లేదు, కొన్ని వేల మన యానిమల్ రెస్క్యూవర్స్ అందరూ మున్సిపాలిటీకి సపోర్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇందాక రావు సార్ చెప్పినట్లు సగం వర్క్ మేము చేస్తున్నామండి, గవర్నమెంట్ కాదు. 50% పైన వర్క్ మేము చేస్తున్నాం. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మేము ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేయగలుగుతాము. సో మేమేమంటున్నామంటే గవర్నమెంట్ కి మేము ఎల్లవెల్లా సపోర్ట్ చేస్తాం కాబట్టి అందరం కలిపి ఒక అవేర్నెస్ సెషన్స్ వీధిన కండక్ట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎలా చేస్తుంటారు, పోలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా ఎలక్షన్స్ లో పాల్గొనేటప్పుడు బట్ ఇక్కడ కొన్ని మాటలు వస్తాయి. సింపతి కోసం చూసుకుంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా, కుక్కల పైన సింపతి చూపిస్తే అన్నది కూడా ఒక వర్గం మాట్లాడుతుంది. కరెక్టే. ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఎంతమంది చనిపోయారు డేటా ఒకసారి ప్రెజెంట్ చేస్తారా మీరు? యాక్సిడెంట్ వల్ల చనిపోయిన డేటా ఎక్కువ, మర్డర్స్ వల్ల చనిపోయిన డేటా ఎక్కువ, కిడ్నాప్స్ వల్ల చనిపోయిన డేటా ఎక్కువ, లేకపోతే కుక్కల వల్ల చనిపోయిన డేటా ఎక్కువ? ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ పట్టుకొని మొత్తం ఏకంగా ఉన్న వేల లక్షల్లో ఉన్న కుక్కల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎందుకంటే రెండు ఏళ్లలో ఈ రెండు సంవత్సరాల్లో అట్లీస్ట్ 75,000 పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. అది మీకు కూడా తెలుసు. మరి ఇంత జరుగుతుంటే ఈ కుక్క ఇష్యూని ఎందుకు అంత హైఫై చేస్తున్నారు? మొత్తం హైలైట్ చేసేసి అసలు కుక్క అనేది అసలు ఏలియన్ ఏమో, దీని వల్ల మనకి ప్రమాదం ఏమో అన్న భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారు మొత్తం. సరే, కుక్కల్ని తీసేద్దామండి, కుక్కల్ని తీసేస్తే వచ్చేవి మంకీస్ అని మీకు తెలుసు. మంకీస్ ని తీసేస్తామండి, మంకీస్ ని తీసేసిన తర్వాత ఏమొస్తాయి? ర్యాట్స్ వస్తాయి. అప్పుడు ఎలా చేస్తారు? ప్లేగు వ్యాధి ఎలా వచ్చింది మనకి? హైదరాబాద్ ఇంత చారిత్రకంగా ఉన్న అక్కడ చార్మినార్ ఎందుకు నిర్మించారు? హిస్టరీ కూడా ఒకసారి చూడండి. నేచర్ తో మనం ఎప్పుడు ఆడుకోవద్దండి, నేచర్ తో ఎప్పుడు ఆడుకోవద్దు. Let's see. So anyway, thank you so much Gauri Vandana garu, and thank you so much Hanumantra garu. Thanks for joining. So వీధి కుక్కలను చంపేస్తున్నారు. సో వాటిని స్టెరిలైజ్ చేయకుండా ఏవో కొన్ని అంటే 100లో 5 కుక్కలు అగ్రెసివ్గా ఉంటే సో వాటిని స్టెరిలైజ్ చేయకుండా వాటిపైన చర్యలు చేయకుండా వాటిని చంపేస్తున్నారు అంటే ఆ పేరు చెప్పి, పిచ్చి కుక్క అనే పేరు చెప్పి అన్ని కుక్కలు చంపేస్తున్నారు అని ఈరోజు సో డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన చాలా తీవ్రంగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే బిఫోర్ దట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుమోటోగా తీసుకొని చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కుక్కలు కరిచి 9 ఏళ్ల మనిషి ప్రాణాలు పోతుంటే, చిన్నపిల్లల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు నివారణ చర్యలు తీసుకోవట్లేదు అని మాత్రమే కామెంట్ చేసింది. అయితే ఈ నివారణ చర్యల్లో భాగంగా కుక్కల్ని చంపేస్తున్నారు, వీధి కుక్కల్ని చంపేస్తున్నారు, వాటికి బ్రతికే హక్కు ఉంది. వావి కరవడానికి కారణం కూడా మనుషులే, సోకాళ్ళు మనుషులే. సో మనుషులు అవేర్నెస్ మనుషులకు ప్రభుత్వాలు తీసుకురావాలి, మున్సిపాలిటీలు పనిచేయాలి, ఏబీసీ స్క్వాడ్ పనిచేయాలి, కుక్కలకు స్టెరిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, స్టెరిలైజేషన్ చేయాలి. సో వాటిని మళ్ళీ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అవి చేయకుండా కుక్కల్ని చంపేస్తున్నారు, వాటికి జీవించే హక్కు ఉందని చెప్పేసి డాగ్ లవర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు. రేణు దేశాయ్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే 400 స్టెరిలైజ్ చేసినటువంటి కుక్కల్ని అనవసరంగా అకారణంగా చంపేశారు, అవసరమైతే నేను పెంచుకుంటానని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకు వేసి మాట్లాడినటువంటి పరిస్థితి. వీధికి మద్యం దుకాణాలు ఉంటాయి, తాగి యాక్సిడెంట్లు వేసేటోళ్ళు ఉన్నారు, ఇంటికెళ్ళి భార్యలను కొట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపేసేటోళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళని వదిలేసి కుక్కల మీద పడ్డారు. వీటి స్టెరిలైజ్ చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోకుండా వాటిని నివారణకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం నుంచి చంపేయడం మార్గం కాదంటూ కూడా ఈరోజు డాగ్ లవర్స్ చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం ఇది దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎందుకంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.